ఉండాల్సిందే. ఇంకా నన్ను అడిగితే గనక నేను కూడా చాలా మందికి మెసేజ్ పంపిస్తూ ఉంటాను, ఎక్స్పోజింగ్ సినిమాలు ఎవరు చూడకండి, మంచి సినిమాలే చూడండి. ఎందుకంటే మనం పోయి డబ్బులు ఇచ్చి సినిమా హాల్లో కూర్చుంటాం, ఏదో మంచిగా చూస్తాం. భార్య పిల్లలు ఒక ఫ్యామిలీతో సినిమాకి వెళ్తున్నామంటే సినిమాలు ఎంత బాగుంటే మనం చూస్తాం సినిమాలు. సో అందుకని ఎక్స్పోజింగ్ సినిమాలు అనేవి హిట్ అవ్వవు. ఈసారి ఏంటంటే ఎక్స్పోజింగ్ అనగానే ఆ సినిమాలకు ఫ్యామిలీతో ఎవరు వెళ్ళరమ్మా. సో అది రాంగ్ ఇన్ఫర్మేషన్, అది చాలా పొరపాటు. బయట కూడా కల్చర్ మనం చూస్తున్నాం కదా, మీరు కూడా యాజ్ ఎ ఉమెన్ గా మీరు కూడా చూస్తూ ఉంటారు. ఈ బయట కల్చర్ ఎట్లా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో? కనీసం చీర కట్టుబొట్ట అనేది కొంతవరకు ఏమంటారు దాన్ని వెనకాతలకు వెళ్ళిపోయే పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పుడు అంతా డ్రెస్సెస్, జీన్స్, టీ షర్ట్లు లేదా స్కర్ట్లు, చేతిలో సిగరెట్, మందు ఇవే కనపడతా ఉన్నాయి కదా లేడీస్ విషయంలో కూడా. ఏం చెప్తారు? ఇప్పుడు ఈ డ్రెస్ల విషయంలో అండి, మన హిందుత్వం కానివ్వండి, మళ్ళీ మన కుటుంబంలో మన హిందూయిజాన్ని నమ్మే వాళ్ళు ప్రతి ఒక్క, ఎందుకు ముస్లిమ్సే మనల్ని అనుకరిస్తున్నారు. ముస్లిమ్స్ మనం ఓల్డ్ సిటీకి వెళ్తే వాళ్ళు చుడిదారులు ఒంటి నిండా ప్లస్ బొరకా అలాంటి బయటికి రారు వాళ్ళు. మనల్ని చూసుకుంటూ డ్రెస్సెస్ నేర్చుకుంటున్నారు వాళ్ళు. అమెరికా వాళ్ళు కానీ బయట దేశాలు కానీ మనల్ని చూసి అనుకరిస్తున్నారు. కట్టు బొట్టు చీర కానివ్వండి, మనం బయటికి వెళ్ళామంటే ప్రతి ఒక్కరు అమ్మ నమస్కారం, అమ్మ బాగున్నారా, వచ్చి కూర్చోండి అనాలి. ఎందుకంటారండి వాళ్ళు? మన డ్రెస్సుని బట్టి. అంటే ఫస్ట్ మనం చూడగల మంచి లుకింగ్ ఉంటుంది మనకి. ఆ లుకింగ్ని బట్టి హిందూ స్త్రీలని మరి గౌరవిస్తూ ఉంటారు. మన సమాజంలో కూడా మరి సినిమా వాళ్ళు కానివ్వండి, ఈ అనసూయ లాంటి వాళ్ళు కానివ్వండి మచ్చు తనకల్లాగా మిగిలిపోతున్నారు. వీళ్ళంతా మనం ఏరి పారేయాల్సిందే. ఏదైనా మొక్కలో వంగని మానయ్య వంగన అనే ఒక సామెత ఉంది మన చిన్నప్పుడు. ఏదైనా కొంచెం ఉన్నప్పుడే ఖండించాలి. అనసూయ మరి మీ తల్లిదండ్రులు ఎలా పెంచారు తల్లి నీకు అంటే, చూసావా నీ వల్ల పాపం వాళ్ళు ఎక్కడో మూలన తల్లిదండ్రులు కూడా బయటికి రావాల్సి వస్తుందమ్మా, మొగుడు పిల్లలు కూడా బయటికి రావాల్సి వస్తుంది కేవలం నీ వల్ల. అయితే పిల్లల వల్ల తల్లిదండ్రులకు మంచి రావాలి కానీ చెడు మాత్రం రాకూడదు అనసూయ. నువ్వు ఇప్పుడు ఇచ్చే మెసేజ్లో కానీ ఇప్పుడు కూడా మారి మరి ఈ సభ్య సమాజాన్ని తలదించుకునేలాగా నువ్వు ఎప్పుడు చెయ్యొద్దు. ఎందుకంటే ఈ సినిమా అనేది నువ్వు ఈరోజు ఉంటావు రేపు వెళ్తావు, నీ వయసు అయిపోయిందంటే నువ్వు ఎవరు చూడడు. ఇప్పుడేదో నువ్వు డ్రెస్ ఎక్స్పోజింగ్ చేసి చూస్తున్నావు, రేపు పొద్దున నీ కొడుకులో పెళ్ళిళ్ళు అయితే నీ కోడళ్ళు ఏంటి మీ అమ్మ ఇట్లా చేసిందని. సో ఇప్పటి కూడా నువ్వు మారి మీ భర్త పిల్లల్ని బాగా చూసుకొని సమాజానికి ఒక మంచి మెసేజ్ పంపించి, శివాజీ అయితే ఎట్లయితే సారీ చెప్పాడో నువ్వు కూడా నేను డ్రెస్ల వల్ల మీ సమాజాన్ని అందరినీ మరి నా వైపు తిప్పుకొని పాడు చేస్తున్నాను అంటున్నారండి, నన్ను క్షమించండి, ఇంకోసారి ఇట్లా